ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యాన్ని విని బలపడుతున్నారు. అందును బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది అనేక ప్రాంతాల్లో వాక్యం ద్వారా బలపడుతున్నట్లు మాకు తెలియపరుస్తున్నందుకు మేము ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవచ్చు. కింద కనబడుతున్నటువంటి నెంబర్ యూ కెన్ సీ, మీరు చూడొచ్చు. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మేము తప్పక మీకోసం ప్రార్థన చేస్తాం. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. Proverbs chapter 28 verse 25. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా ఈరోజు మాట్లాడుతుంది. పేరాస గలవాడు, ఎవరైతే అత్యాశ లేదా దురాశ, ఎవరైతే ధనం పైన మోహం కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు జీవించరు. వాళ్ళు కష్టపడి సంపాదించడానికి ట్రై చేయరు, కానీ కలహాన్ని రేపడానికి ప్రయత్నిస్తారు. ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు మనీ గెయిన్ చేయడానికి లేదా ఇంకేదో వాళ్ళు ఆశించింది పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలం ధనం విషయంలోనే కాదు కానీ నేను మాట్లాడేది, చాలా విషయాల్లో వాళ్ళు ఒకరి మధ్య ఇంకొకరికి సమాధానం లేకుండా చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఈరోజు నీ భార్య భర్తల మధ్య గొడవ అవుతుందంటే దానికి కారణం ఒకసారి ఆలోచించండి. నిజంగా మీకు గొడవలు అయ్యే, నిజంగా మీ మధ్య అండర్స్టాండింగ్ లేకనే గొడవ అవుతుందా, లేక ఎవరో చెప్పిన మాటలను విని నీ భర్తతో నీ భార్యతో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావా? తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఈ రోజున విభేదాలు వస్తున్నాయంటే కారణం బయట మాటలు వినడం వల్ల కాదంటారా? సంఘం చీలిపోతుందంటే సంఘంకి ఎవరో బ్లాక్ షీప్ లేదా గొర్రెతోలు కట్టుకున్నటువంటి నక్క వచ్చి వాళ్ళని చెడగొడతాను లేదంటారా? ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట? పేరాస గల వారి మాట విని ఈరోజు నువ్వు అనవసరంగా సమస్యలో పడుతున్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు కలహాన్ని రేపడానికే, వాళ్ళు నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నిన్ను కృంగదీయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారితో నువ్వు సహవాసం చేయొద్దు. అటువంటి వారితో నువ్వు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేసి నీకున్నటువంటి ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోవద్దు. వాక్యం సెలవిస్తుంది, సహోదరి సహోదరుడు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేరాస గలవాడు కలహాన్ని రేపుతాడు, తగ్గించాలి కానీ రేపుతాడు. నీ మంచి కోరుకునేవారు భార్య భర్తలను కలపాలని చూస్తారు. నీ మంచి కోరుకునేవారు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలా కాకుండా వచ్చే వాడు బతికేది వాడు బతుకుతాడు, నువ్వు రా ఇంటికి రా, నేను చూసుకుంటాను కానీ అన్నట్టు మాట్లాడితే ఏదో ఆశించి నీ దగ్గర నుంచి ఏదో పొందుకొని వాళ్ళ ఆ విధంగా చెప్తున్నారేమో. ఒకసారి ఆలోచించు. కింద మాట కూడా సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకున్నవాడు వర్ధిల్లుతాడు. దేవుని నమ్ముకో. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, మంచి స్థితిలో ఉండాలంటే ఏదో షార్ట్ కట్స్ వెతకొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలా షార్ట్ కట్స్ వెతికే క్రమంలోనే ఈ పేరాశ గల వాళ్ళు నీకు పరిచయం అయ్యారు. అలా ఏదో ఒకటి చేయాలండి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాన్ని వాళ్ళు టర్న్ చేసి చెడుగా నీ వైపు తిప్పుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు వర్ధిల్లాలి. నేను ఒక మంచి స్థానంలో ఉండాలండి, నాకు ఒక గుర్తింపు కావాలండి, నేను ఒక మంచి ఉద్యోగం చేయాలండి, మంచి వ్యాపారం చేయాలండి, సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోవాలండి అనుకుంటే నీవు దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసంతో దేవుని ఎడల నువ్వు జీవించు. గొప్ప కార్యాలు నా యేసయ్య ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ స్వస్థ ప్రార్థన కోసం మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నారు కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును మరి దేవుడు మన హృదయములో ఫలింపచేయునుగాక. మరి సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన.
మహాశక్తి సంపన్నుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రములు ప్రభా. అయా, నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు తండ్రి. మా మధ్య ఉన్న దేవుడవు, మా ప్రార్థనను ఆలకించు వాడవు తండ్రి. మా యొక్క మొరలకు చెవియొగ్గే దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. బిడ్డలు అడుగుచుండగా ప్రభా, వారి అక్కర్లన్నిటినీ తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఈ రోజున అనారోగ్య సమస్యలతో బాధించబడుతూ వచ్చినటువంటి రోగమును బట్టి కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. వారి కృంగుదలంతటిని కొట్టివేయండి ప్రభా. నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి, నాకెందుకు వచ్చింది ఈ అనారోగ్య సమస్య అనేటువంటి ప్రశ్నతో ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారి ప్రశ్నకు సమాధానము ప్రభా అయ్యా మరి తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు. సహాయము చేయండి తండ్రి. మీరు వారిని ముట్టండి. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అయ్యా మీ యొద్దకు వస్తే నేను బాగవుతాను అనుకొని వచ్చింది తండ్రి. విశ్వాసం ఉంచిందయ్యా. బిడ్డలు కూడా మీ యందు విశ్వాసం ఉంచుచున్నారు నా తండ్రి. సహాయము చేయండి. మీ యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు తండ్రి. అవునయ్యా, ఏ పాపమును వారిలో ఏలుబడి చేయదని నమ్ముతున్నాం. బిడ్డలకు ఆ వ్యాధి, ఆ బాధ, ఆ బలహీనత, ఆ శారీరక రుగ్మత, వారి యొక్క ప్రతి ఒక్క పాపమును కడిగి మరి తండ్రి బిడ్డలను పరిశుద్ధులుగా మార్చి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతూ అయా మరి తండ్రి తీసుకున్న అప్పును చెల్లించక ప్రభ మరి తండ్రి బిడ్డలు ఆర్థికంగా తండ్రి చితికిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. మీరే సహాయము చేయండి. వారి అప్పును యేసు నామములో కొట్టివేయండి. నేను తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. నీవు అప్పు తీసుకొనవు, అప్పు ఇచ్చే వ్యక్తిగా నిన్ను నిలవబెడతానంటున్నావు తండ్రి. అటు రీతిగా బిడ్డలను మీరు నిలవబెట్టండి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారితో అసమాధాన స్థితి, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, కుటుంబంలో ప్రేమ లేనటువంటి తత్వం, అవన్నీ కూడా తీసివేసిన ప్రభ సమాధానపరచండి. ఈ లోకంలోనికి మేము ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకొని పోము అని మీ లేఖనములు సెలవిస్తున్నాయి ప్రభ. అవునయ్యా మరి తండ్రి, ఈ లోకంలో తండ్రి బ్రతుకుతుండగా మీ యొక్క ప్రేమను అయ్యా మేము పొందుకొని జీవించడానికి సహాయం చేయండి. మీరు చూపినటువంటి మాదిరి ప్రతి ఒక్క బిడ్డ మరి తండ్రి చూపులాగున సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయ్యా. వారి ఇరువురిని తండ్రి మీరు జతపరిచారు ప్రభ. అయ్యా వారి మధ్య ఉన్న మనస్పర్ధలను కొట్టివేయండి, అనుమానాలు తీసివేయండి అయ్యా. మరి తండ్రి వారి తప్పులను ఒకరు తప్పులను ఒకరు క్షమించేటువంటి మనసును దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా వివాహాల విషయంలో సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమును బిడ్డలు బయలుపరచండి దేవా. మరి ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు వివాహాల నిమిత్తమో బయలుదేరారో ప్రభ, మరి తండ్రి మంచి సంబంధము వారికి వచ్చులాగున సహాయం చేయండి. మరి తండ్రి వివాహాల విషయంలో కృప చూపించండి. వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభ అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని క్షేమకరముగా ఉండులాగున సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా మరి నా తండ్రి అయా బిడ్డలు ఏ వాహనంలో వెళ్తున్నా ఆ వాహనము చుట్టూ మీ కంచెను మీ కాపుదలు దయచేయండి. ఉదయకాల సమయంలో తండ్రి అయా మరి తండ్రి మీకు మొర పెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి అయా. మీరే వారిని భద్రముగా కాపాడే దేవుడవు తండ్రి నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం. సహాయం చేయండి ప్రభ. అయా బిడ్డలకున్న చింత యావత్తును కొట్టవేయండి. డిప్రెషన్ అంతటి నుంచి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి ఉద్యోగం విషయంలో సహాయం చేయండి, ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ విషయంలో వారు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వలాగున సహాయం చేయండి అయా. ఈ రోజు నా చేతి పనులు చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. వారు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి అయా. మరి తండ్రి రైతులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. అదే విధంగా నా ప్రభ
అయ్యా ఇంకా ఏ సమస్యతో బిడ్డలు నా సమస్యలను గద్దించండి, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని, నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడమని, ఎవరి బిడ్డలందరికీ తోడుగా ఉండమని, అయ్యా వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ డే.